కావాలని అన్నాడా, లేకపోతే అమిత్ షా, లేకపోతే ఇది యాదృచ్ఛికంగా అన్నాడా, పొరపాటు అన్నాడా, నోరు జారన్నాడా తెలియదు కానీ ఒక మాట మాట్లాడి అది కూడా సంచలనం అవుతా ఉన్నది. 2014 से 19 5 साल अपार संभावनाओं वाले राज्य आंध्र प्रदेश की जिस प्रकार से दुर्गति हुई वो मैन मेड डिजास्टर था. ఏమంటున్నాడు 2014 నుంచి 2019 దాకా ఏపీ రాష్ట్రం ఒక దుర్గతి పాలైపోయింది, ఒక మ్యాన్ మేడ్, ఒక మనిషి చేసినటువంటి డిజాస్టర్ అయిపోయింది అని చెప్పేసి విమర్శించారు. ఎవరు? కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు. అంటే 2014 నుంచి 19 దాకా ఎవరున్నారు? చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు మీద మరి తెలిసి విమర్శ చేసిండా, పొరపాటున చేసిండా తెలియదు కానీ ఈ వీడియో కూడా బాగా వైరల్ అవుతా ఉన్నది. అంటే ఇప్పుడు బీజేపీ జనసేన రెండు కలిసి బయటికి వెళ్ళి వస్తాయా, కూటమిలోనే ఉంటాయా, కూటమిలోనే ఉంటూ చంద్రబాబు మీద తిరగబడతాయా ఏంది అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. చూడాలి మరి ఏమవుతుంది, చివరికి ఈ కూటమి విచ్ఛిన్నం అయిపోతుందా ఏపీలో ఏమవుతుంది అనేది. దాంతోపాటు పవన్ కళ్యాణ్కు ఈయన కూడా కౌంటర్ ఇచ్చిండు. ఇప్పుడు ఏంది, మొన్న తిరుమల తొక్కిసలాట వ్యవహారంలో ఆ టీటీడీ ఈవో ఎవరైతే ఉన్నారో బిఆర్ నాయుడు, ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ అప్పుడు సీరియస్ అయ్యింది కదా. ఆ సీరియస్ అయినటువంటి అంశాన్ని మీరు అందరికి క్షమాపణ చెప్పాలి, భక్తులందరికీ క్షమాపణ చెప్పాలని చెప్తే ఆ అంశం మీద నారా లోకేష్ అసలు పవన్ కళ్యాణ్ని ఒక పూచిక పుల్ల లెక్క తీసి పడేసిండు. ఒకసారి మీరు ఆ బయట వినండి. ఇగో అదే వ్యక్తిగత అభిప్రాయం కదండి. ఇట్ ఈస్ నాట్ తెలుగుదేశం పార్టీ స్టాండ్. అది అయిపోయి అప్పుడు బిఆర్ నాయుడు కూడా పవన్ కళ్యాణ్కి అదే రేంజ్లో సమాధానం ఇచ్చిండ్రు. ఆయన ఎవడో చెప్పితే నేను సారీ చెప్పను అన్నటువంటి విధంగా ఆయన మాట్లాడిండు. ఇలా నారా లోకేష్ కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక బయట ఉంటుంది లేదా, ఇలా మన పిఠాపురం టీడీపీ నాయకుడు ఏడ ఉంది, ఇంకొక ఇది చూడండి. లోకేష్ గారు ప్రముఖులు కోరుకున్నాను ప్రశ్నిస్తున్నారు కదా, ఏ అడుగు తప్పండి. అలా పొలిటికల్ రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. అది అంటే డిప్యూటీ సీఎం అవుతారని అంటా ఉన్నారు అని మీరు ఫస్ట్ అడుగుతా ఉన్నారు కదా, అయితే తప్పేంటిది కావాలని చెప్పేసి పిఠాపురం టీడీపీ నేత ఈయన లేకపోతే జనసేన అధినేత అలా గెలవకపోతుండే పవన్ కళ్యాణ్ వర్మ. ఆయన చాలా బలమైన నాయకుడు, అక్కడ బాగా పట్టున్నది కూడా. సో ఈయన వల్లనే ఆడ జనసేన అధినేత గెలిచిండు. లేకపోతే ఈయన బరిలో ఉంటే, లేకపోతే ఈయన సపోర్ట్ చేయకపోయినా కానీ పవన్ కళ్యాణ్ గెలిచేటటువంటి వాడు పిఠాపురంలో ఓడిపోతుండే. సో కాబట్టి ఈయన కూడా ఏమంటా ఉన్నాడు, డిప్యూటీ సీఎం అయితే తప్పేంది, నారా లోకేష్ కావాల్సిన డిప్యూటీ సీఎం అని చెప్పేసి ఈయన కూడా చెప్తా ఉన్నాడు. అంటే పవన్ కళ్యాణ్కి కూటమిలో చంద్రబాబు నాయుడు టీడీపీ బ్యాచ్ అంతా కలిసి పొమ్మను లెక్క పొగబెడతా ఉన్నది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బ్యాచ్ జనసేన వాళ్ళు కూడా ఏమంటా ఉన్నారు, మా డిప్యూటీ ముఖ్యమంత్రులు ఇద్దరు ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు కూడా ఇద్దరు ఉండాలి, 2.5 సంవత్సరాల తర్వాత మా వల్లే సీఎం చేయాలని చెప్పేసి కూడా ఒక చర్చ చేస్తూ ఉన్నారు. చూడాలి ఏమవుతుంది. ఏపీ రాజకీయం చాలా విచిత్రంగా ఉంటుంది, చాలా విచిత్రంగా ఉంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది చూడాల్సినటువంటి అవసరం. పొలిటికల్ బ్యూరో మాకు ఒక కోరిక సార్, 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు స్క్రిప్టింగ్ ప్రకారమే టీడీపీ నాయకులు ఒకరి తర్వాత ఒకరు, సోమిరెడ్డి మాట్లాడతాడు, టీడీపీ ఆయన వర్మ మాట్లాడతాడు పిఠాపురం నుంచి, ఈయన పొలిటికల్ బ్యూరో సభ్యుడు మాట్లాడతాడు. ఇట్లా వీళ్ళందరూ ఎందుకు మాట్లాడతారు అంటే టీడీపీ స్క్రిప్ట్, చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్. ఇదంతా టీడీపీ అనేది కొంత ఆర్గనైజ్డ్ పార్టీ. అంటే ఏ రకంగా ఏ రోజు ఏ అంశాన్ని తీసుకుపోవాలని చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. అలా వ్యవస్థ అంతా కూడా ఎట్లా ఉంటుందంటే ఒక స్కూల్ పిల్లల మాదిరి, టీచర్ ఏం చెప్తే పిల్లలు అదే చేస్తారు కదా, అట్లా చంద్రబాబు నాయుడు ఆ అధినేత ఏం చెప్తే అదే రకంగా చేసేటువంటి విధంగా ఒక స్కెచ్ చేస్తారు. ఆ స్కెచ్ ప్రకారం వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతారు. ఆయన మేనేజ్మెంట్లో చాలా దిట్ట చంద్రబాబు నాయుడు. మీడియా మేనేజ్మెంటు, పొలిటికల్ మేనేజ్మెంటు, ఏదైనా కేసుల మేనేజ్మెంటు, నీకు రకరకాల. మరి చూడండి, మీ టీడీపీకి చాలా వరకు చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి బెయిల్లు కానీ లేకపోతే పిటిషన్లు కానీ కోర్టులలో కూడా టక ఏమేమో జరిగిపోతూ ఉంటాయి.
ఇదంతా ఆయనకున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ మీద ఉన్నటువంటి పట్టు, ఆ మేనేజ్మెంట్ మీద ఉన్నటువంటి పట్టు. ఈ పట్టు వల్ల అన్ని ఆయన మేనేజ్ చేయగలుగుతాడు, అన్ని ఆయనకు అనుకూలంగా చక్రం తిప్పుకోగలుగుతాడు. సో అలాగనే ఇలా పవన్ కళ్యాణ్ ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడు, అంటే షీజ్ ద చిప్ అంటా ఉన్నాడు, కలెక్టర్లని అది చేస్తా ఉన్నాడు, లేకపోతే రివ్యూలు చేస్తా ఉన్నాడు, ఎక్కడైతే డ్యామేజ్ అవుతా ఉందో ప్రభుత్వానికి ఆడికి పోయి దాన్ని ఆయనకు అనుకూలంగా మార్చుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈయన ఉంటే ఎప్పటికైనా మనకు ప్రమాదమే. పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్నా ఎప్పటికైనా ప్రమాదమే. కాబట్టి మనము పవన్ కళ్యాణ్ తక్కువ చేయాలి, తీసేయాలి, లేకపోతే మన నుంచి అవసరం లేదు, ఇప్పుడు ఇక అయిపోయింది, ఓట్లు అయిపోయింది కదా, ఆయన పక్కకు తోసేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారా ఏం తెలియదు. కానీ టీడీపీ మాట కావాల్సుకొని ఒక పక్కడబందికి ఒక ప్లానింగ్ ప్రకారం పవన్ కళ్యాణ్ మీద, జనసేన మీద అటాక్ చేస్తున్నట్టుగా కనపడతా ఉంది.